దోసకాయతో ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇది పాతకాలం నాటి రెసిపీ అండ్ ఎమ్మీ అండ్ టేస్టీ అండ్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే దోసకాయని పీల్ చేసుకొని దాంట్లోని సీడ్స్ అన్ని తీసేయాలి. తీసేసి ఇలా చూపిస్తున్న విధంగా మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, అందులోనే నానబెట్టుకున్న చింతపండు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, దోసకాయ ముక్కలు, అవి కూడా వేసుకొని ఒక్కసారిగా మిక్సీ చేసుకోకండి, కొంచెంగా పల్సీస్తో అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో అలా బాగా మెత్తగా చేసుకున్న టేస్ట్ అయితే బాగోదు. సో ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలుగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు గింజలు, కొద్దిగా మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఇంగువ అండ్ కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపులోకి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని కలుపుకుంటే మనకి దోసకాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి ఉత్తపప్పు ఈ దోసకాయ పచ్చడి అయితే కలుపుకొని కొద్దిగా నూనె వేసుకొని తినండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.